చెప్తున్నాను. ఈ పురాణ చరిత్ర అడుగంటిపోతుందని మరి పూర్వాల వాస్తవం చేత పురాణంపై నాకు 7 గంటల నుంచి 8 ఉన్నారు. ఇప్పుడు 9:30 అయింది. కనుక మరి రామాయణమునందు సుందరాఖండ చెప్పారు. మరి ఈ నాటక ప్రదర్శన మరి ఎల్లప్పుడూ కూడా ఈ నాటకం చూడగలదు కాదు. ఇక్కడ ఇది నంద్యాల జిల్లా వరకు రాలేను. మరి శివరాత్రికి మహానందిలో అక్కడ వేసిపోతున్నాను. కనుక ఈ పురాణ చరిత్ర ప్రాచీనంగా పూర్వములా ఆలోచించి సుందరాఖండ రాముడు సీత గురించి దుఃఖపడము, ఆంజనేయ స్వామిని సముద్రంలో వెళ్ళడము ఈ కథ ఉంటుంది. కాబట్టి మరి నా హృదయపూర్వక వందనాలు. నమస్తే అందరికీ, పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్తే. కథ మొదలుపెడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళకు, కమిటీ వాళ్ళకు, సార్ వాళ్ళకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం ఉంది. ఈ ఇది పురాతన కాలానికి వచ్చిందండి, చాలా తరాలుగా వచ్చింది. ఇప్పుడంటే ఈ సినిమా వచ్చి ఈ నాటకాలు బొమ్మలు అనుకోవట్లేదండి. ఈ ఉల్లాసము, ఈ సినిమా టీవీలు అవన్నీ వచ్చి ఈ నాటకాలు అనుకోవట్లేదు. కాబట్టి ఈ పురాతనము అంటే మహాశిల తరాల కాల నుంచి వచ్చిన ఒక్కటే దేవుడు, ఇప్పుడు ఒక్కటే దేవుడు. ఆ దేవుడు అట్టే కొడుతున్నాము, ఇప్పుడు దేవుడు అట్టే కొడుతున్నాము. కాలం మారలేదండి, బాగానే పొద్దు కొడుతుంది, బాగానే పొద్దుకుతుంది. కానీ ఈ కళ మాత్రం మర్చిపోవకండి. ఈ పురాతన కళ, ఈ బొమ్మలాట చూసే ఈ సినిమాలు టీవీలు చదువు వచ్చినాయండి. యాడి అండి అంత ముందు ఈ హరికథలు, పురకథలు ఎన్ని ఉన్నాయి. ఈ భజనలు, ఈ పురుగు నాటకాలు, ఈ ఎన్ని నాటకాలు ఎన్ని. అంతకుముందు 50 పూలు బొమ్మలాట ఒక్కటి. ఆనాటి పురాతన కాలంలో ఢిల్లీలో నెహ్రూ విరుద్ధంపై పద్మవిభం బొమ్మలాట వేయించాడు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఢిల్లీలో నడి సంతంలో. ఏమండి, పురాతన నాటకం కాబట్టి మీరందరూ చూసి ఆనందించి ఈ యొక్క బొమ్మలాట కోపం చేస్తున్నారని ఈ కథను నమస్కరిస్తున్నాను. జై హింద్.
అగ్నిమల యొక్క చీకటిని నివారణ పోనటువంటి తరుణి సూర్యుని వంటి వాడయ్యా వినాయకుడయ్యా. ఎక్కట సూర్యుడు వాడు వినాయకుల స్వామి. ఇంకా ఎటువంటి వాడయ్యా వినాయకుడు అంటే వికారకు వంటి వాడంటే అతని వెండి పోయినటువంటి అరణ్యానికి దహింపజేయబడినటువంటి హోత్రుడి వాడు వినాయకుడయ్యా. ఇంకా ఎటువంటి మతంగ కుంజరు నాగనారత్తనే విచ్చవరహ మదించినటువంటి వేణుగులకు వైరి ఉన్నాడే శివహము గల నడుము కలిగిన వాడు విఘ్నేశ్వరుడయ్యా. మరి వినాయకుని పేర్లు చెప్పాలంటే చాలా టైం లేదు కాబట్టి ఓని మోసపోతావా మోసపోతావా తొందరగా పెంచేవు నీవు ఓ మోసపోతావా. హలో ఏమిటి చాలా తొందరగా వచ్చి చూదుటకు వెళ్తున్నాను కుప్పునాథ. మోసపోతున్నా నాకు వేరుగులు లేవు, వంటలు లేవు, పొరములు లేవు, ఏమి బండ్లు లేవు. నేను కాలు నడక చేతనే వెళ్తున్నాను మోసగా. అట్లయితే నువ్వు నా పైన తడువేము నేను తీసుకెళ్తా అమరావతి. మోసపోతున్నా నీవు చూడు నా నేత్రములకు సులభంగా ఉన్నావే, నీవు నన్ను మోస్తున్నావా? నా కడుపు తెలవకు. ఒక దీవులు గాని, ఒక బుట్టలు గాని, ఒక గానులు గాని ఏదైనా పంట ఫలపడని నమ్మగలను. ఎట్లా దాముడు వస్త్రములు గాని, గానులు గాని, బొట్టలు గాని నీ పనుల చేత కత్తిరించి వస్తున్నావా? నిన్ను ఒక లెక్క స్వామి నా బుద్ధ మీద కూర్చోను, నీకు ఒక క్షణ దేవతలు తీసుకుని ఇట్లా నీ పైన నేను వాహనం గాను ఉంటే నేను కూర్చున్నట్లయితే 3 లోకములు కూడా కూర్చున్నా. సరే కూర్చున్నా ఇదో కూర్చొని కూర్చున్నాను. వినాయకుడి బొమ్మలు ఎక్కడ లాభించారంటే ఎక్కడ లాభించారండి? రాజమండ్రి అవతల మన అనకాపల్లి భువనేశ్వరరావు గారు తన కుమారుని పెళ్ళెప్పుడు పిలువడంపి సొంతం నాటక వేపించి ఇట్లా పేరున్న వైరని ఈ వినాయకుడి బొమ్మ లాభించారు. మంచిది, శుభోదయం ఆయన పేరు. మరి రెండవ ధోని ఎవరు అంటే సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి అన్నారు. మనకు మొదట ఎవరంటే మొదట వినాయకమయ్య. వినాయకమయ్య ఇప్పుడు ప్రతి సంవత్సరాన్ని కూడా బాగా పూజిస్తున్నారు. మరి సరస్వతి తల్లి సరస్వతి ఎట్లానంటే చదువులకు తల్లి, లోకములకు తల్లి. ప్రతి ఒక్కరి నోట కూడా సరస్వతి నమస్తూభ్యం అంటున్నారు. అటువంటి ఎవరి భార్య? బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఎట్లా వస్తుందయ్యా?
మొదట వినాయకుడి బంధన సరస్వతి బంధన ఇప్పుడు ఈ కాలములో హాస్యనటులు రాజనగరం రౌహానందము రాజబాబు అల్లురామలింగయ్య ఇటువంటి వాళ్ళు హాస్యనటులు చేస్తారు. ఆనాడు రంగనాథ రామాయణం రచించేటప్పుడు దానికి హాస్యం ఉన్నారని పక్కన రజకులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వీళ్ళైతే సరిపోతారు ఆశానికని వాళ్ళ పేరు పేరు బంగారెక్క తుమ్ములు గాడు గుడ్డగేతి గాడు ఇల్లు నలుగురు ఉంటే హాస్యాన్ని సరిపోతుందని ఆ రంగనాథ రామ రచించిన కవీశ్వరుడు వీళ్ళొక హాస్యంగా పెట్టాడు. అప్పుడు ఆ బంగారెక్క నీ వారసంపు చేయకుండా కాళ్ళకి అందరి పెట్టుకొని పచ్చడి బాగా ముసుకేసుకొని ఒప్పులో పూలు పెట్టుకొని ఆ కాళ్ళకు అందరూ పెట్టుకొని తొందరగా తరవెళ్ళి రావు మా బంగారెక్క. అలాగే వస్తున్నానన్నా. ఎట్లా వస్తుంది మా బంగారు?
నంద్యాల జిల్లా గ్రామంలో నంద్యాల జిల్లా గ్రామంలో నాకు తరామలా చాలా చుట్టుకుంది. అమ్మా బంగారెక్క నంద్యాల జిల్లాలో కొన్ని పింటరు నీళ్లు కొన్ని ఫలాయిళ్ళు తాగి నీ లంగారెట్టి నీ లోతోడ నువ్వు తగ్గెడుతున్నావు. అవును, నీకు పుట్టే జిల్లా ఆ నస ఆ దురద ఎవరికి పుట్టాలనంటే పుట్టాలా? ఎవరైనా ఆటకు వీపిస్తానని నీ కిరాయి ఇవ్వకుండగా ఏడు తక్కువ చేసిన వారికి తోడు ముందలాట తెలుగు పదము అర్థం కాలేదంటుంటే వారికి ఎగతాళిగా హేళన మాట్లాడే వారికి అటువంటి వారికి నీకు పుట్టేలా పుట్టాలి కాబట్టి అయినా నువ్వు ఉండేదాన్ని ఒక్కదానివేనా నీకెవరైనా నీడుగాడు జోడుగాడు జతగాడు ఉన్నాడా లేడా బంగారెక్క? అది అదేమన్నా అట్లా అడుగుతావు? విరుక్కు తోడు, కొడుకు తోడు, కుండకు తోడు, చెట్టుకు తోడు, రోటికి తోడు, రోకకి తోడు, పైన పోయే పచ్చికి తోడు, నేల మీద పోయే నల్లసీమకు కూడా తోడు ఉంది. నాకు తోడు నా భర్త చుట్టుపోలుగాడు ఉన్నాడన్నా. అమ్మో అమ్మో అమ్మ 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 నాలుగు నాలుగు బరువు నమ్ముతావు. నాలుగు దాడికి నీవెవరు నాయనా? నేను నీ కొడుకును కాదు, బుట్టకెత్తి కానీ కాదు, బుట్టకెత్తి కానీ కాదు అన్న పుసగాడు, నా కొడుకు పుసగాడు చూడండి. బుట్ట 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 చూడమ్మా బుట్ట. నీవు ఆనాడు అమ్మా నీవు గర్భవతిగా ఉన్నప్పుడు సూర్యగ్రహణము పట్టింది. సూర్యగ్రహణం పెట్టుకుంటే నీకు తెలియకుండా అట్లా ఇట్లా ఆ బజారుకు ఈ బజారుకు తిరిగిను. ఇంత పొడుగు జారెడు పొడుగు సెల్లు తీసుకొని అందువల్ల ఆ సూర్యగ్రహం నాకు తగిలింది. అందువల్ల ఈ బుట్ట పుట్టింది. అంతే కదా? సరే మీ నాన్న ఎక్కడ? మీ నాన్న ఇక్కడ కమిటీ మెంబర్లు చాలా మంది ఉండరు. వాళ్ళ దయ ఉంటేనే నువ్వు ఇంత దూరం రాగలుగుతావు. సరే ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడు తెలియదాది కాబట్టి మీ డాడీ ఇక్కడే ఉన్నాడు. మా డాడీగా మా డాడీ మీ డాడీ పిలుస్తావా? సరే పిలుస్తా. పిలుచు. పిలిచిందో తొందరగా వచ్చి నా భార్యను కవగలించుకొని కాలి మీద కాలు పెట్టి ముక్కు మీద ముక్కు పెట్టి పచ్చి గుప్పిన లాగా నా భార్య కవడ కొరికే టయాన ఎవడో నా జిప్పులు పెట్టేసింది. ఎవరున్నాడబ్బా? నీ భార్య కవులు ఇచ్చుకొని ముద్దు మీద ముద్దు పెట్టి ఆ ముక్కు మీద ముక్కు పెట్టి నోరు పెట్టే నిన్ను కొట్టింది ఎవరంటారా? ఎవరున్నాడు అబ్బా? ఉన్నాడు కదా నీ ముత్తులు మేనున్నాడు కేతిగాడు వాడే వాంతకే వాడే నీ మేనున్నాడు. వాని కనిపెట్టుకో తదుపరి మాట్లాడతా. మంచిది. అదే రవమా రత్నమా తొలుకారి చెప్తున్నా వచ్చే తొలుగారి మెరుపులో మురుపా ముద్దులు పెడతామంటే నా పిల్లానికి నోరంతా ఘమావిచ్చిపోతా ఉంది. కబడతోను
ఎప్పుడన్నా ముఖం పెరిగిందబ్బా మీ భార్య? ఏంటంటే నీ భార్యలు ఇంత పొడుగు సెల్లు తీసుకొని ఎప్పుడు అట్లా ఇట్లా అట్లా ఇట్లా తిరుగుతా ఉంటారు. నా పిల్లం అట్లా కాదు, జానుడు పొడుగు బెలుస్తూ తీసుకొని పళ్ళు రుద్దుతా ఉంటే తెల్లగా నురుగు బొడ్డు కాడికి దారాలి. కాబట్టి ఏం పిల్లమా చెప్పు నువ్వు. ఏం లేదు మొగుడా, మనం నంద్యాల గ్రామంలో, జిల్లా నంద్యాల జిల్లా గ్రామమే కదా, నంద్యాల గ్రామంలో మన కళాభిమానులు అంతమందికి నమస్తే. కొంతమంది మన మీద అభిమానము చేత ఈ పాత పడే తోలు బొమ్మలాట ప్రతి ఒక్కరు చూపించాల. ఇప్పుడు ఉన్న వాళ్ళ కొంతమంది తెలియదు, అందరూ చూడాలా, ఇది ఎట్లా ఉంటుందో అందరూ చూడాలనే అభిమానంతో మనకు పిల్లలకి నాటకం వేపిస్తున్నారు. నాటకం వేపిస్తున్నారు అంత. ఇంకా మన చరిత్ర ఇంతే కదా, కాబట్టి మనము తొందరగా అవతలికి పోదాం కదా. సరే, అట్లా జరగాలి. అల్లుడు, మన అల్లుడు ఉన్నాడే, అత్త నేను ఇక్కడనే ఉన్నాను, అత్త అత్త ఇక్కడనే ఉన్నాను. నేను పంచాలెక్కను. అవును, నేను నా భర్త చుట్టుకోలుగాడు, అతగాడు నా అల్లుడు కేతిగాడు. అమ్మా అమ్మా నేను ఇక్కడనే ఉన్నాను. ఇతగాడు నా కొడుకు పుసగాడు. ఇది మా చరిత్ర, నలుగురం కుటుంబం. సరే ఇంకా మనం పోదాం. మన పోదాం కాబట్టి చుట్టుపోలుగాడు బంగారెక్క హాస్యమైపోయింది. మరి రామాయణమునందు సుందరాఖండ చెప్పండి. ఎట్లా అంటే అయోధ్యాపురి పట్టణం వెళ్ళినటువంటి ఈ శ్రీరాముడు, ఈయన ఎవరపైన ఈ శ్రీరాముడు, ఈయన లక్ష్మణుడు, ఆయన తమ్ముడు లక్ష్మణుడు కైక మాటల చేత సీతను వెంట పెట్టుకొని అరణ్యానికి వచ్చాడు. పల్లె మాటలు విని అరణ్యములకు రాగా వాళ్ళు ఎట్లా వచ్చారంటే, ఎట్లా వచ్చారు? దుర్మార్గులు పంచవటి తీరమునందు ఉన్నారు. పంచవటి సీత సీత చింతపండుకు అన్న రామ సాక్షి సీత నన్ను వాసి సీత తింటున్న దానము కలికిరో నీ ముద్దు మొలక నువ్వుల మోము ఏమి పుణ్యమనాడు చంద్రుడు ఎడితగా ప్రకాశించును అదే మకారము కలిగినటువంటి దానికి ఏమి వాడిలో కంబున అనేసి ఆ సుగ్రీవుని మాటలు విని ఒక్క బాణము చేత ఒక అశ్వము చేత ఆ వాడికి శోభించాను. ఆ సుగ్రీవుడు ఉన్నాడే గర్వద్రేకము చేత ఇంతవరకు నీ జాడు నాకు తెలపలేదు. నువ్వు ఎందున్న వాడవు, ఎక్కడ ఉన్న వాడవు, సీత 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 అని అంటూ రాముడు తమ్ముడు లక్ష్మణ అన్నయ్య అన్నయ్య ఎందుకు పెట్టింది ఎందుకు మళ్ళా తమ్ముడు లక్ష్మణ అన్నయ్య సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడు? సుగ్రీవుడు
రాముడు ఎక్కడ ఉన్నాడో నా వద్దకు పుట్టుకున్నాను. అన్నా రామచంద్రన, నువ్వు చంద్రమందకుండగా దేవరాజును అక్కడిని కూర్చోన్నా తాత జాంబవంతా మనమడు మనమడు ఇక్కడనే ఉన్నాను. లక్ష్మణయ్య లక్ష్మణ ఇక్కడనే ఉన్నా. తమ్ముడు జాంబవ అయ్యా జాంబవంతా మనమడు మా అన్నమాటలు విన్నావా? ఏమిటి ఉన్నాడు ఎవరు? ఇన్నాను. మరి సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడా? తొందరగా కనిపించాను. పెట్టుకోని వస్తా. అయ్యా సుగ్రీవా, ఎక్కడున్నావో త్వరగా రావయ్యాను. సుగ్రీవా ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. రాముని దుఃఖం ఉంటున్నాను. నేను వాళ్ళ ఇద్దరు భార్యల సంవత్సరంలో రాముని మాట మరిచిపోయాను. ఏమి కనుక తాత మీరే ఆలోచించి సీత చాలా తిరిగి బలాఢ్యులు ఎవరున్నారు మన కవిశ్వరంలో? ఎవరున్నారు నీకు తెలియదా? నాకు తెలియదే. ఒక్కడు ఉన్నాడు. ఎవడు? నాకు అల్లుడు, నీకు మనవడు. ఒక్కడంటే నీకు అల్లుడు, నాకు మనమడు. ఆంజనేయ స్వామి నువ్వు తలంచినట్లయితే ఆంజనేయ స్వామి వచ్చి రాముల వారి కాని నెరవేరుస్తాడు కనుక ఆ ఆంజనేయ స్వామికి ప్రార్థించు, తొందరగా వస్తాడు. ఆంజనేయ హనుమంత కీర్తిమంత సూర్యవంతలాలయ ఎక్కడున్నావో త్వరగా రావయ్యా. నువ్వు స్వామికి పాటించగా ఆంజనేయ స్వామి ఉన్నాడే హిమాల పర్వతాల కింద తమ చేసుకుంటున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు జాంబవంతుని ప్రార్థన విని ఆంజనేయ స్వామి ఎట్లా వస్తున్నాడు? వస్తున్నాడయ్యా. మనమడు ఇక్కడనే ఉన్నాను. ఆంజనేయ నన్ను పిలిచిన కారణం ఏమి? శ్రీరామచంద్రుడు నిన్ను త్వరగా రమ్మన్నాడయ్యా. చాలా దుఃఖములు ఉన్నాడు. ఆ రాముల వారి దగ్గరికి పోతే సరిస్తాను చెప్తాడు. జై శ్రీరామ్. కానీ అబ్బా పాట పాడు. రామ్ రామ్ రఘుపతి జమంతం రామలీల మేఘ శ్యామ ఓ దండ రామ రఘుకుల భూషణ పరంగామ సార్వభౌమ నీల మేఘ శ్యామ హరే రామ రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే రామ హరే రామ 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 హరే రామ. తల్లి తండ్రి గురువు నీవే తోడు నీవే తల్లి తండ్రి గురువు నీవే తోడు నీవే బరిని కల్ల పాలన చేసే ధనం జ్యోతివే నీవే నీతి రామయ్య రాజులను తోడగ రామయ్య నిన్నమే కన్నుచి రామయ్య రాజులను తోడగ రామయ్య నీదు శరణం పాప మరణం నాకు శరణం
దండము జానకి రమణ దండము నీకు సువర్ణ కీర్తన దండము గముస్తు దండము దానవారి విధము కైమోచన పద్మలోచన జానకి రమణ రామచంద్ర నీ మృదువైన పదములకు నా వందే దండాలు స్వామి నమస్కారం. శుభమస్తు చిరంజీవిగా వర్ధిల్లును సాగలు కదా ఎన్ని నోములు నోచి వేతల్లిగలను మరి ఎన్ని నోములు నోచి వేతల్లిగలను పుట్టబడిన వారి విందు గాని పుట్టిన వారి విందు గాని నీ ఎట్టి బలాఢుడు ఇక పుట్టడు పుట్టబోడు తండ్రి రామచంద్రమా ఈ సమయాన నన్ను పిలవనంపిన కారణమేమి? ఆంజనేయ నిన్ను ఎందువల్ల పిలవనంపినాగే ఆ రావణ బ్రహ్మన్నాడే దొంగతనంపు చేత నన్ను గురించి ఆ సీతను వెతుకొని వెళ్ళాడట. నేను శబరి వస్త్రము చేసి శబరికి మోక్షం ఇచ్చి కిసికింధా నగరము చేసి సుగ్రీవుని స్నేహితం చేసుకున్నాను. సుగ్రీవుడు ఏమన్నాడంటే, రామచంద్రమా మా అన్న వాలికి సంహరించినట్లయితే సీతాదేవి క్షేమం తెలుపుతామన్నాడు. ఆ సుగ్రీవుడు ఇద్దరు భార్యల సరసల్లాపములో పడి మరిచిపోయాడు నా మాట. లక్షణుని కంపగా జామవంతుడు అడ్డుపడి నిన్ను నా వద్ద కనిపించాడు. ఏమి ఆ సీత ఎంతున్నదో ఎక్కడ ఉన్నదో చెప్పుదగునము. ప్రాకారమును దాటి సతిని సముద్రమును దాటి ఆ సీత ఎందున్నదో వెతికి ఆడవారుగా నా చేతిలో ఉన్నటువంటి నా చేతికి ఉన్నటువంటి ముద్దు తుంగరం ఇస్తున్నాను. ఈ ముద్దు తుంగరం ఆ సీతకు ఇచ్చి సీత కొప్పులో ఉండే స్థిరోత్రం తీసుకొని నాకు ఆడవాళ్ళుగా ఇమ్ము. కనుక సీత నాకు ఇంతవరకు కనిపించలే. 6 మాసములైంది. సీత ఎంతున్నదో ఎక్కడ ఉన్నదో నీవు తొందరగా వెళ్ళి సీత దాట నాకు తెలుపు. నాకు ఆగ్నేయము అలాగే పోయి ఆ సీతామహాతల్లి ఎక్కడ ఉన్న సోమచంద్రమా ఏమన్నా సీత క్షేమ తెలుపుకుంటున్నావా? అప్పుడు నేను పోను. నా బలము నా శౌర్యము చెప్పిన వినుము రామచంద్రమా. లంకా పేరకి గట్టుమా
నీవు నాకు ఆగ్రహించినట్లయితే ఆ లంకంతా తిరిగి నిర్మూలము గావించి నిర్మూలము గావిస్తున్నాను. అటుగాదేని నువ్వు ఆగ్రహించినట్లయితే ఆ లంకలో ఉండిన సీతను నా భుజాల పైన ఎత్తుకొని తెచ్చి నీ ముందు వేస్తున్నాను. అట్లగాదేని లేని సముద్రాల ముందు నీరు ఇంకింపజేస్తున్నాను. అట్లుగాదేని ఇంద్ర యమ యమున వాయువ కుబేర ఈశన్య అష్టదిక్పాలకులు వేగమై వచ్చినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ సీత చేవు తెలపకుండా నీకు నువ్వు నా ఆజ్ఞించినట్లయితే ఆ రావణాసును నీకు జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి నీ ముందు వేస్తాను. అంత పని వలదు ఆంజనేయ, అంత పని నువ్వు చేయవలదు. నేను చెప్పినట్టుగా ఆ సీతా మహాదేవి ఎక్కడ ఉన్నదో ఆమె క్షేమ సమాచారం సరే రామచంద్ర ముద్దుడుంగర విషయము ఇదిగో తీసుకోము ఉంగరము. రామచంద్ర నువ్వేమాత్రము కూడా దుఃఖపడకుండగా చింతపడకుండగా జాగ్రత్తగా ఉండు. నేను సముద్రము దాటి నేను లంకలోనికి వెళ్ళి సీతాదేవి క్షేమం తెలిసిపోతుంది. క్షేమము తెలుపుతే కాదు, సీతాదేవి కానీ నాకు కొన్ని అనుభవాలు రావాలి. సీత కొప్పులో ఉండే శివరత్నం ఆ శివరత్నము తెచ్చి నాకు చూపించినచో నా సీత ఉన్నదని నేను నమ్ముతున్నా. సరే అట్లా కూర్చొని అదే లాభం. అయ్యా కామాక్ష అయ్యా ఇక్కడనే ఉన్నా. పంపించండి సార్ తొందరగా.